తండ్రి అయిన దేవుడు ఇస్సాకు మరణాన్ని తప్పించడానికి పొట్టేలుని ఏం చేశాడు? ఇచ్చాడు. అదే తండ్రి అయిన దేవుడు యేసుని మన మరణాన్ని తప్పించడానికి ఇచ్చాడు. ఇప్పుడు ఇస్సాకు ఎవరు? మనము. మన పైన శాపము పని చెయ్యదు. ఎందుకు? యేసయ్య అను గొర్రె పిల్ల నీ కొరకు పర్వతం పైన వధింపబడింది. మా అమ్మ నాన్న ఏ తప్పు చేశారో, మా ముత్తాతలు ఏ తప్పు చేశారో నేను ఈ పేదరికంలో ఉన్నాను. కొంతమంది పిల్లలు అంటారు, మా నాన్న పోతూ పోతూ నాకు అప్పుల బాధలు పెట్టాడండి బాబు, ఆయన చేసిన అప్పులు నేను తీర్చాల్సి వస్తుంది. మీ నాన్న యేసు నీకు అప్పుల బాధలు మిగిల్చి వెళ్ళలేదు, రోగాన్ని మిగిల్చి వెళ్ళలేదు, శాపాన్ని మిగిల్చి వెళ్ళలేదు. మీ నాన్న యేసు నీకు ఆశీర్వాదాన్ని, జీవాన్ని, ఆరోగ్యాన్ని అన్నిటినీ మిగిల్చి వెళ్ళాడు. నీకు దేవుడు సేకరించింది ఏంటంటే జీవము, నిత్య జీవము. సో పాత నిబంధనలోనే యేసు ఇలాగ ఒక రోజు మరణించబోతున్నాడని దృష్టాంతంగా అబ్రహాము జీవితంలో ఈ సంఘటన ఏమైందంటే ప్రత్యక్షపరచబడింది. మీరు ఇక మీదట శాపములో బ్రతకరు. మీకు రోగం ఉన్నా మీరు ఏం చెప్పాలంటే, రోగము నా పైన పని చేయదు. ఎందుకు పని చేయదు? రోగం ఆల్రెడీ ఎవరు అనుభవించేశారు? యేసయ్య అనుభవించేశారు. సో మీ పైన ఏమీ లేదు, రోగం లేదు, శాపం లేదు, తెగులు లేదు, ఏమీ లేదు. మీరు హాయిగా బ్రతకచ్చు. హల్లెలూయా.